2024 సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఎన్నికల ప్రచారం తీరు మారుతుంది. ప్రస్తుతం కేవలం వారం రోజులే గడువు ఉండడంతో అభ్యర్థులు కులాల వారీగా ఆత్మీయ సమావేశాలు, రోడ్డు షోలు చేపట్టారు. అభ్యర్థులు ఓటర్ల దగ్గరికి పోయి అందరినీ కలవలేమని భావించి ఓటర్లని వీరి వద్దకు ఆత్మీయ సమావేశాల పేరుతో కలిసి హామీలు ఇస్తున్నారు. ప్రస్తుతం ఎండలు తీవ్రత ఎక్కువగా ఉండడంతో వాటిని దృష్టిలో పెట్టుకొని సమావేశాలు నిర్వహిస్తుండడంతో ఎన్నికల ఖర్చు కూడా తగ్గుతుందని అభ్యర్థులు భావిస్తున్నారు. అయితే ఆటోలకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి వాటికి మైకులను కూడా చేపట్టారు. వాటి ద్వారా ఓటర్ల వద్దకు వాహనాలే వెళ్ళి ప్రచారం, పలానా గుర్తుకు ఓటు వేయాలంటూ ఓటర్లను అభ్యర్థించడం విశేషం. ఇది ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా జరుగుతుంది. ధర్మవరం నియోజకవర్గం తెదేపా, జనసేన, భాజపా ఎన్డీఏ కూటమి అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వాహనాలకు ఎల్ఈడి తెరలను ఏర్పాటు చేసి రోజువారీ కార్యక్రమాలను వాటి ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అలాగే వారి గుర్తును కూడా ఓటర్ల వద్దకు వెళ్ళి ఈ గుర్తుకు ఓటు వేయాలంటూ సూచించడం ఎంతో శుభ పరిణామని వారు భావిస్తున్నారు. అయితే ఇది కొంతవరకు మంచిదేనని ఓటర్లు కూడా అనుకోవడం విశేషం. ఎన్నికల సమరం మొదలైనప్పటి నుండి కూడా వైకాపా, తెదేపా, భాజపా అభ్యర్థుల కుటుంబ సభ్యులు విస్తృతంగా ప్రచారం చేస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయండి, సైకిల్ గుర్తుకు ఓటు వేయండి, కమలం గుర్తుకు ఓటు వేయండి ఓటర్ల దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో వారేగాక వారి నాయకులు, కార్యకర్తలు టీములుగా ఏర్పాటు చేసి విస్తృతంగా మరింత దగ్గరకి వెళ్ళి ప్రతి ఒక్కరిలోనూ చైతన్యం తెచ్చి ఓటు వేయించే బాధ్యత మీదేనంటూ అభ్యర్థులు వారిని సూచిస్తున్నారు. దీనివల్ల ఎంతో సత్ఫలితాలు కూడా వస్తున్నాయని అభ్యర్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు ఏ గుర్తు మీద
ప్రాజెక్టు